వరంగల్ కార్పొరేటర్పై అత్యాచార కేసు నమోదు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మరియు కొండా దంపతుల వర్గపోరు మరోసారి బయటపడింది. ఈసారి ఏకంగా సారయ్య అనుచరుడిపై ఎస్సీ/ఎస్టీ అత్యాచార యత్నం కేసు నమోదైంది. వరంగల్ తూర్పు రాజకీయాలు వర్గపోరుకే తప్ప అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొండా దంపతులు వర్సెస్ బసవరాజు సారయ్య వర్గాల పగలతో సామాన్య కార్యకర్తలతో పాటు చోటామోటా నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్గంలో ఉంటే ఆ వర్గానికి కోపం, ఆ వర్గంలో ఉంటే ఈ వర్గానికి కోపం అన్నట్లుగా తయారయ్యింది వరంగల్ తూర్పు రాజకీయం. ఈ రోజు ఉదయం లావణ్య అనే మహిళ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ పై అదే డివిజన్ కు చెందిన లావణ్య అనే మహిళ తనపై అత్యాచార యత్నం చేయబోయారంటూ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు ఇప్పిస్తానని తనతో నమ్మబలికాడని, ఈ రోజు ఉదయం 8:30 గంటలకు మాట్లాడేందుకు వెళ్లిన తనను గదిలోకి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి యత్నించడమే కాకుండా కులం పేరుతో దూషించాడని, గతంలో కూడా అనేకసార్లు తన పట్ల నరేంద్ర కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడని, పోలీసులు తనకు న్యాయం చేయాలని లావణ్య కోరుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమైన కేసు అని, కావాలని కొంతమంది తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, నరేంద్ర కుమార్ ఎలాంటి మచ్చ లేకుండా బయటికి వస్తాడని సారయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ విశాలమైందని, గ్రామస్థాయి నుండి దేశస్థాయి వరకు పార్టీలో వర్గపోరు ఉండడం ఖాయమేనని, కానీ ఈ రకంగా నిరాధారమైన ఆరోపణలు చేసి కావాలని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సారయ్య పేర్కొన్నాడు. గత 10 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఇతర పార్టీల నుంచి గతంలో అధికారంలో లేకున్నా కూడా ఇతర పార్టీల నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మానసికంగా అన్ని ఎదుర్కొంటా పార్టీని గెలిపించుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేశామండి. అందరం కలిసికట్టుగా పార్టీని గెలిపించుకున్నాము. గత 4 రోజుల క్రితం నేను గుండేటి నరేంద్ర కుమార్ అని చెప్పి మా కార్పొరేటర్, నీకు స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా అమ్మా అని అంటే, నా తండ్రి లాంటి వాడు కదా, అందరం కలిసికట్టుగా పనిచేసినాం కదా పార్టీ గెలవడానికి, ఏదైతేనేమో నా తండ్రి లాంటి వాడు అని చెప్పి నేను ఇంకా వేరే తప్పుగా ఆలోచించకుండా తండ్రి స్థాయి ఇచ్చి ఆలోచించి సరే అన్న అని చెప్పి 4 రోజుల క్రితం నుండి నేను ఎన్ని రోజులకు ఆ అన్నయ్యకు నేను కాంటాక్ట్లో లేను. 4 రోజుల క్రితం నుండి నేను స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా, నేను స్వర్ణ మేడం దగ్గరికి, నేను బసవరాజు సారయ్య దగ్గరికి తీసుకెళ్తా, ఇట్లా వాళ్ళకి పరిచయం చేపిస్తా, నువ్వు ఇట్లా డిసప్పాయింట్ కాకమ్మా, నీకు స్టేట్ లెవెల్ ఇప్పిస్తా అది అని అంటే, మా అన్నయ్య కదా మేము కష్టపడి పని చేసినాం కదా అని నమ్మకంతో ఈ 4 రోజుల నుంచి కాంటాక్ట్లో ఉన్నా. అయితే నిన్న మొన్న ఫోన్ చేస్తే అన్నాడు, నేను రేపు తీసుకెళ్తామ్మా అంటే, ఊరికి ఫోన్ చేస్తే బాగుండదు కదా, పెద్ద మనిషి కదా, కార్పొరేటర్ కదా, ఇంటికి వెళ్ళి ఒకసారి మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది, ఇంటికి వెళ్ళే గుర్తు చేస్తా అన్నట్టుగా ఇవాళ పొద్దున్న ఇంటికి వెళ్తే ఇట్లా సైగా చేసిండు. ఎవరో ఇద్దరు ఉంటే పర్లేదు, వాళ్ళు వేరే పార్టీనేమో మరి ఇంకెవరేమో, కార్పొరేటర్ కదా చెప్పిండు కదా, పెద్ద ఆయన కదా వయసులో, నాకంటే పెద్ద ఆయన కదా అన్నట్టుగా నేను పక్కనే నిల్చున్నా. లోపలికి నిల్చుంటే వచ్చిండు, నాతోటి అసభ్యకరంగా ప్రవర్తించిండు. అదేందన్నా, నువ్వు నా తండ్రి లాంటోడివి, ఇది నీకు కరెక్ట్ కాదన్నా, నీకు పాపం తాకుతుందన్నా అంటే, నువ్వు ఒక మాదిగదానివి, నేను నిన్ను ముట్టుకుంటే నీకు అదృష్టం, నువ్వు ఒక మాదిగదానివి, అసలు నిన్ను ముట్టుకోవద్దు నేను, కానీ నిన్ను ముట్టుకుంటాను, నీకు అదృష్టం అది అని చెప్పి నన్ను బలవంతంగా ఏవేవో మాట్లాడి నన్ను బలత్కారం చేయబోతే నేను తప్పించుకొని వెంటనే 100కి డయల్ చేశానండి. 100కి డయల్ చేశానని ఇక్కడికి వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరండి నేను పొద్దున్న వెళ్ళినప్పుడు. సార్ కొండా వాళ్ళు నామినేషన్ వేయక ముందు నేను వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ మహిళా అధ్యక్షురాలు పోస్టు తీసుకున్నా సార్. నేను వాళ్ళకు దీనికి అసలు సంబంధం లేదు సార్. నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్త. ఇప్పుడు ఈ గుండేటి అనే వ్యక్తి కూడా రీసెంట్గా మేడం నామినేషన్ వేసినాక ఎలక్షన్ టైంలో వచ్చిన వ్యక్తి ఆయన. నేను అంతకు ముందే నేను సీనియర్ లీడర్ని. నేను ఇందులో కానీ వాళ్ళకు ఎలాంటి ప్రమేయం లేదండి. కొండా దంపతులకు వాళ్ళకి ఏ సంబంధం లేదండి. చాలా ఆనెస్ట్గా ఉన్న వ్యక్తి
ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీని నమ్ముకొని సిద్ధాంతాన్ని పనిచేసే వ్యక్తి నరేందర్ రెడ్డి. మరి అదంత విషయం మరి ఎందుకు మరి జరిగిన విషయం పోలీసు వాళ్ళకి తీసుకెళ్ళడం వేసింది గారికి మాకు విశ్వాసం ఉంది మీ మీద. అందులో ప్రభుత్వం మా ప్రభుత్వం కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి గారు, మా సిసి అధ్యక్షులు గారు, ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు ఈ విషయం ఆలోచించి సరైన రీతిలో సరైన సమయంలో నరేందర్ నీతి నిజాన్ని బయట పెడతాననే విశ్వాసం నాకు. కామన్ ఇవ్వండి అలాంటివి నేను పట్టించుకునే వ్యక్తి కాదు. నేను కూడా రాజకీయాల్లో పట్టుకుంటూ పనిచేసింది. యువజన కాంగ్రెస్ 1971 అంతకుముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తమిళ అధ్యక్షులు తీసుకొచ్చిన పనిచేశాను. ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా ఈ క్షణం వరకు ఏ రాజకీయంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా పోలీసులు అయితే మాకు విశ్వాసం నమ్ముకున్న వాళ్ళం లేదు. మా క్యారెక్టరు ఏ ప్రభుత్వం ఉన్నా పోలీసు యంత్రాంగానికి బాగా తెలుసు. ఈరోజు నందిరామ్ గారు ఎస్ఐ రోజు నుంచి సిపి అతను మాకు పిల్లనప్పుడు కదా ఆయన కొత్తడైతే అయ్యో చెప్పాను ఆలోచన పడ్డాను. మాకు అదైతే ఏం లేదు. తప్పకుండా నరేందర్ నిర్దోషిగా ఇంక్వైరీలో తెలుస్తాయని విశ్వాసం నా భావం. కాంగ్రెస్లో వర్గాలన్నీ కామన్ రెండులో పెట్టిన విద్యలు దానికి దాన్ని పెద్ద ఎత్తున మీరు అది చేయకండి. గతంలో ఒక మహిళకు సమయ సందర్భం వచ్చినప్పుడు ఏదైనా పార్టీ పరంగా నాయకత్వం రంగంలో అందరూ ఒకటే ఉంటాం మేము.